హలో అండి, ఈరోజైతే నేను మీ స్కిన్ మంచి గ్లోగా ఉండడానికి అలాగే మీరు మంచి అందంగా కనిపించడానికి నేను ఒక మంచి జ్యూస్ని అయితే చేసి చూపించబోతున్నాను. అదేనండి ఏబీసీ జ్యూస్. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బీట్రూట్, సి ఫర్ క్యారెట్. సో ఈ మూడింటిని కలిపి జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అలాగే దానివల్ల వచ్చే మంచి ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ని అయితే మీకు చెప్తూ ఉంటాను. సో ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా ఇక్కడ నేను ఒక యాపిల్, ఒక బీట్రూట్, అలాగే 3 క్యారెట్లను కూడా తీసుకున్నాను. వీటిని నీట్గా వాష్ చేసుకొని ఈ విధంగా చిన్నగా పీసెస్లో కట్ చేసుకోవాలి. ఈ జ్యూస్లో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి జీర్ణ సమస్యలు ఎలాంటివి ఉన్నా కూడా చాలా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది. అలాగే కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా ఇది బాగా పనిచేస్తుంది. కంటి చూపును మెరుగుపరచడానికి మాత్రం ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. అలాగే రక్తహీనత ఉన్న వాళ్ళకు కూడా బెటర్గా యూజ్ అవుతుంది. ఈ జ్యూస్ని ఇలా రెగ్యులర్గా తీసుకున్నట్లయితే జుట్టు చాలా బాగా ఇంప్రూవ్ అవుతుందండి. అలాగే దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. లేడీస్లో వచ్చే పీరియడ్స్ టైంలో పెయిన్ కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్కైనా కూడా ఇది బాగా యూజ్ఫుల్గా ఉంటుంది. అలాగే ఫేస్ పైన ఎలాంటి మచ్చలనైనా కూడా ఇది తొలగిస్తుంది. అలాగే దీన్ని రెగ్యులర్గా తీసుకున్నట్లయితే స్కిన్ అనేది మంచి గ్లోగా ఉంటూ యంగ్గా కనిపించే అవకాశం ఉంటుంది. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ ఏబీసీ జ్యూస్ని మనం తప్పకుండా మన రెగ్యులర్ డైట్లో చేర్చుకోవాలి. ఎర్లీ మార్నింగ్ ఈ జ్యూస్ని కనుక తీసుకున్నట్లయితే కొద్ది నెలల్లోనే మనకి చేంజ్ అనేది బాగా కనిపిస్తుంటుంది. ఈ విధంగా క్యారెట్, బీట్రూట్, యాపిల్ ఈ పీసెస్ అన్నీ కూడా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇలా జ్యూసర్లో మనము జ్యూస్ చేసుకోవాలి. ఇక్కడ నేను జ్యూసర్లో ప్రిపేర్ చేస్తున్నాను. కావాలంటే మామూలు మిక్సీ జార్లో కూడా మీరు ఈ జ్యూస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ జ్యూస్ అనేది మాత్రం ఇమ్యూనిటీ బూస్టర్గా మనకు బాగా పనిచేస్తుంది. దీంట్లో చాలా వరకు విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇంత అద్భుతమైన ప్రయోజనం ఉన్న ఈ జ్యూస్ని మాత్రం పిల్లలకి రెగ్యులర్గా ఇస్తున్నట్లయితే వాళ్ళ పెరుగుదల ఎక్కువగా ఉంటూ మెదడు చురుగ్గా పనిచేస్తుంది. చూసారా, ఇక్కడ మనకి జ్యూస్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసింది కదా. ఇప్పుడు ఈ జ్యూస్ని డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే యాపిల్, క్యారెట్ అలా దాంట్లో స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి తీసుకోవచ్చు. లేదు దానికి మరింత టేస్ట్ రావాలంటే మాత్రం దీన్ని ఒక గ్లాస్లో సర్వ్ చేసుకున్న తర్వాత దాంట్లో కాస్త లెమన్, అదేవిధంగా హనీ యాడ్ చేసుకొని తీసుకున్నట్లయితే సూపర్గా ఉంటుంది. సో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ జ్యూస్ని మీరు రెగ్యులర్గా తీసుకుంటూ చూడండి. తప్పకుండా మీరు రిజల్ట్ని అబ్జర్వ్ చేస్తారు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.